హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీకి సంబంధించిన న్యూ రేషన్ కార్డ్స్ కానీ కొత్త మెంబర్ని యాడ్ చేసే విధానం కానీ చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళందరి కోసం ఈరోజైతే ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి. ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం కొత్త మెంబర్ని యాడ్ చేసుకోవడం కోసం అప్లికేషన్లు అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారండి. ఈ అప్లికేషన్లు ఎక్కడ తీసుకుంటారు, మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి వీడియో ద్వారా. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ముందుగా మనం కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తానండి. ఏపీలో న్యూ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అంటే ముందుగా మీకు కావాల్సినవి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఆధార్ కార్డ్సు, ఆ ఫ్యామిలీలో హెడ్ ఎవరైతే ఉంటారో లేడీసు వాళ్ళవి ఓటర్ కార్డు కూడా ఉండాలండి. అంతేకాదు మీరు ప్రజెంట్ ఉంటున్న ఇంటిది కరెంటు బిల్లు కూడా ప్రూఫ్ కోసం కంపల్సరీగా అడుగుతారండి, అడ్రస్ ప్రూఫ్ కోసం. ఇవన్నీ తీసుకొని మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకుంటే, మీ సచివాలయం అంటే మీకు హౌస్ మ్యాపింగ్ ఎక్కడైతే చేశారో అక్కడికి మాత్రమే మీరు వెళ్ళి ఆ సచివాలయంలో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలండి. మీరందరూ కూడా కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్సు అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా వేలు ముద్రలు అయితే వెయ్యాలి. అక్కడ వేలు ముద్రలు కూడా తీసుకుంటారండి. ఇవి మీకు హౌస్ మ్యాపింగ్ ఎక్కడైతే చేశారో ఆ సచివాలయంలో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలండి. అప్పుడైతేనే మీకు రేషన్ కార్డు వస్తుంది కొత్తది. ఇకపోతే కొత్త మెంబర్ని రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడం ఎలా అంటే, ఇప్పుడు మీరు ఎవరినైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు, వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్టు, ఎవరి ఫ్యామిలీ అయితే యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరి కూడా ఆధార్ కార్డులు కూడా కావాలండి, రేషన్ కార్డు కూడా కావాలి. ఇవన్నీ తీసుకొని మీరు ఆ సచివాలయం అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు మీకు ఎక్కడైతే హౌస్ మ్యాపింగ్ చేశారో, ఏ సచివాలయం వారైతే హౌస్ మ్యాపింగ్ చేశారో ఆ సచివాలయంకి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్, ఈ కొత్త మెంబర్కి యాడ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ డాక్యుమెంట్స్ ప్లస్ ఎవరి రేషన్ కార్డులో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి ఫ్యామిలీ రేషన్ కార్డు ప్లస్ వాళ్ళ ఆధార్ కార్డ్స్, ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటే అంతమంది కూడా ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళాలి. ఆ పాత రేషన్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి. ఎవరైతే పాత రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు వేలు ముద్రలు వేయాలి. ఇప్పుడు కొత్తగా ఎవరినైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వేలు ముద్రలు కూడా తీసుకుంటారండి. అంటే టోటల్ ఎంతమంది అయితే యాడ్ అవ్వాలనుకుంటున్నారో అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వేలు ముద్రలు అయితే కంపల్సరీ కావాలండి. ఈ కొత్త అప్లికేషన్స్ అయితే మాత్రం మీకు హౌస్ మ్యాపింగ్ ఏ సచివాలయంలో చేశారో ఆ సచివాలయంలోనే మీరు అప్లై చేసుకోవాలి. మరి ఇంకెక్కడ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదండి. నేను ఆల్రెడీ సచివాలయం మేడం తోటి కనుక్కొని మీకు వివరాలన్నీ కూడా మీకైతే చెప్తున్నాను. మరొకసారి రిపీట్ చేసి చెప్తానండి. మీకు కొత్తగా రేషన్ కార్డు అంటే మీ ఫ్యామిలీకి అసలు ఇంతకుముందు రేషన్ కార్డు లేకపోతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందివి ఆధార్ కార్డ్స్ కావాలి. ఆ ఫ్యామిలీలో హెడ్ లేడీ ఎవరైతే ఉంటారో వారి ఓటర్ కార్డు కావాలి. వాళ్ళు ఉంటున్న ప్రజెంట్ ఇంటి కరెంటు బిల్లు అయితే కావాలండి. ఇవన్నీ కూడా తీసుకొని హౌస్ మ్యాపింగ్ చేసిన సచివాలయంకి వెళ్తే అక్కడ మీ రేషన్ కార్డు అప్లై చేస్తారండి. అక్కడ అప్లికేషన్ కూడా ఇస్తారు. అక్కడే ఆ అప్లికేషన్ పేపర్ మీరు ఫిలప్ చేసి ఇస్తే మీకు రేషన్ కార్డు కొత్తదైతే వస్తుంది. ఇకపోతే రెండవది, ఎవరైతే ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది, మేము ఇంకెవరినైనా కొత్త మెంబర్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే మీ పాత రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డులో ఉంటున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఆధార్ కార్డులు, ఇప్పుడు ప్రజెంట్ ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వారిది ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీకు హౌస్ మ్యాపింగ్ చేసిన ఆ మేడం గారి దగ్గరికి వెళ్తే సచివాలయంలో వారు పాత రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వారందరి వేలు ముద్రలు, ఇటు కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటున్న వారి వేలు ముద్రలు తీసుకొని వారైతే అప్లై చేస్తారండి. సో ఇదండి ఈరోజు ఏపీ న్యూ రేషన్ కార్డుల గురించి కానీ కొత్త మెంబర్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్న వారి గురించి కానీ వచ్చిన అప్డేటు. మనం ఒక సచివాలయం మేడం ద్వారా తెలుసుకొని వివరాలు మీకైతే అందిస్తున్నానండి.
సో మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా, కొత్త మెంబర్ని యాడ్ చేసుకోవాలన్నా మీకు హౌస్ మ్యాపింగ్ చేసిన సచివాలయంలోనే అప్లై చేసుకోవాలండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఏపీ రేషన్ కార్డుల గురించి వచ్చిన అప్డేట్ అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.